ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గ్రూప్ బి నుంచి సెమీస్ కు చేరుకునే రెండు జట్లు ఏవనే అంశంపై క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. గ్రూప్ ఏ నుంచి ఇండియా న్యూజిలాండ్ జట్లు ఇప్పటికే సెమీస్ కు చేరుకున్నాయి. ఇక గ్రూప్ బి లో మాత్రం క్లారిటీ రాలేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నిన్న మంగళవారం ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. దీంతో ఇంగ్లాండ్ జట్టు జాక్ పాట్ కొట్టినట్టయింది. ఆఫ్ఘనిస్తాన్ జట్టు కూడా సెమీస్ కు చేరేందుకు అవకాశం దక్కినట్టయింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ వర్షార్పడం కావడంతో సెమీఫైనల్ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. మ్యాచ్ రద్దు కారణంగా దక్షిణాఫ్రికా ఆసీస్ జట్లకు దీంతో రెండు జట్లు 3 పాయింట్లతో మొదటి 2 స్థానాల్లో ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా రన్ రేట్ మెరుగ్గా ఉండడంతో మొదటి స్థానంలో ఉంది. ఇక ఇప్పటికే ఇంగ్లాండ్ జట్టు ఒక మ్యాచ్ ఓడిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ కూడా ఓ మ్యాచ్ ఓడిపోయింది. దీంతో ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో ఖాతా తెరవలేదు. అయితే దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ రద్దు కావడంతో సెమీస్ కు వెళ్లేందుకు ఇంగ్లాండ్ ఆఫ్ఘనిస్తాన్ జట్లకు అవకాశం దక్కినట్లయింది. బుధవారం ఇంగ్లాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ జట్టు మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారికి సెమీస్ అవకాశాలు మరింత మెరుగవుతాయి. ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించి మార్చి 1వ తేదీన దక్షిణాఫ్రికా జట్టుపై గెలిస్తే 4 పాయింట్లతో సెమీస్ కు చేరుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఈ రెండు మ్యాచ్ల్లోనూ ఇంగ్లాండ్ జట్టు ఓడిపోతే సెమీస్ అవకాశాలు కోల్పోతుంది. ప్రస్తుతం గ్రూప్ బి లో సమీకరణల ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు సెమీస్ కు వెళ్లే అవకాశం ఉంది. ఇవాళ ఇంగ్లాండ్ జట్టుతో జరిగే మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు విజయం సాధించడంతో పాటు శుక్రవారం ఆస్ట్రేలియా జట్టుతో జరిగే మ్యాచ్ లోను విజయం సాధించగలిగితే ఆఫ్ఘనిస్తాన్ జట్టు 4 పాయింట్లతో సెమీస్ కు చేరే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా జట్టు 2 మ్యాచ్లు ఆడి 3 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ఉంది. చివరి మ్యాచ్ శుక్రవారం ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా విజయం సాధిస్తే 5 పాయింట్లతో సెమీస్ కు చేరుతుంది. ఇక దక్షిణాఫ్రికా జట్టు తమ చివరి మ్యాచ్ ను ఇంగ్లాండ్ జట్టుతో ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్ లో విజయం సాధిస్తే దక్షిణాఫ్రికా 5 పాయింట్లతో సెమీస్ కు చేరుకుంటుంది.